దాసులు వాక్య పరిచయం చేయనున్నారు. స్థానిక సంఘ పెద్దలకు, సంఘానికి, ఈ మధ్యకు దేవ సేవకులతో పాటు నన్ను కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించి పరిచయం చేసినందున పేరు చెప్పడం లేదు, కానీ అనేక మంది సహోదరులు సహోదరులు పరిచయలో ప్రయాసపడ్డారు. వారికి అందరికీ ప్రభువే ప్రతిఫలం ఇస్తారు. కృతజ్ఞత తెలియచేస్తున్నా. 40 సంవత్సరాల పైగా మీరు నన్ను ఎరిగి ఉన్నారు. అప్పట్లో సమయం ఉంది కనుక ఆహ్వానించిన ప్రతి స్థలానికి వెళ్ళి వాక్య పరిచయం చేయడానికి వీలు కలిగేది. వయసు కొంత పెరుగుతుండగా, ఆరోగ్యం కొంత తగ్గుతుండగా రావాలని ఆశ ఉంది. మీ స్థలాలకు రాకూడదని ఆలోచన కాదు, దయచేసి అపార్థం చేసుకోవద్దు. కానీ వీలైనప్పుడు అతడు వచ్చునని బైబిల్లో ఒక మాట ఉన్నది. అది మీకు కనబడకపోతే తర్వాత నేను రెఫరెన్స్ చెప్తాను. వీలైనప్పుడు అతడు వచ్చునని. కనుక ప్రభు తన దాసులను బలపరచు ఉపయోగిస్తాడు. ఒకవేళ నేను రాగలనని చెప్పినా సమయానికి సరిగా లేకపోతే రాలేని పరిస్థితి నాకున్నది. దయతో ప్రార్థన చేయండి, అపార్థం చేయకండి. నేను రాలేకపోయినా మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటే మంచిది అని కోరుకోగలిగితే మీకు ఎక్కువ అన్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆఖరి ఉత్తరాన్ని చదువుకుందాం. 14 నుండి చివరి వరకు నేనే చదువుతాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయి: ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు. కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవును, గుడ్డివాడవను, దిగంబరుడునై ఉన్నావు అని ఎరుగక, నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదు అని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దేశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. తలవంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహిమగల మా ప్రియ ప్రభువా, దయాదాక్షిణ్య పూర్ణుడా, మీకు స్తోత్రములు. ఆంధ్రప్రదేశ్లో రక్షణ వెలుగు కలిగించారు. సువార్త విత్తనాలు ఫలింపచేశారు. ప్రకాశం జిల్లాలో సువార్త ఎక్కువగా ఫలించి ఎక్కువ సంఘాలు ఏర్పడినందుకు స్తోత్రములు. సంఘాలు కాయచున్న పెద్దలను బట్టి స్తోత్రములు. కృపావరాలు కలిగి ప్రయాసపడుతున్న విశ్వాసులను బట్టి మీకు స్తోత్రములు. మీ పనికి పిలిచి మీరు వాడుకొనుచున్న మీ దాసులను బట్టి కూడా మీకు స్తోత్రములు. ఈ జిల్లాలో మాత్రమే కాక 24 జిల్లాల్లో మీరు జరిగిస్తున్న గొప్ప కార్యాల కొరకు మిమ్మల్ని పూజిస్తున్నాము. కేరళ స్థానిక సంఘం ద్వారా ఏర్పరచబడిన కూడికలలో మీరు ఇచ్చిన వాక్య సందేశముల కొరకు స్తోత్రములు. విని పుట్టుకుని పోవారము కాకుండా వాటి ప్రకారం చేసి మిమ్మల్ని ఘనపరచుటకును, మిమ్మల్ని సంతోషపరచుటకును మాకు కృపను చూపించాలి. ఈ దాసులను సిద్ధపరిచి చక్కగా ఉపయోగిస్తున్నందుకు స్తోత్రములు.
చదువుబడిన వాక్య భాగాలు మా కొరకు దీవించమని మమ్మల్ని తాకుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున నిరీక్షణతో వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన తల్లిదండ్రులారా, స్నేహితులారా, ప్రభునందున ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యమైన విషయం. మొదటి అధ్యాయం 1వ వచనంలో చెప్పారు. అంటే ప్రకటన గ్రంథంలో మాత్రమే కాదు, ఆదికాండం మొదలుకొని మలాకి వరకు, మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన వరకు దేవుని కుమారుని మహిమా ప్రత్యక్షతలు, ఆయన మహిమ గుణాతిశయాలు పరిశుద్ధాత్మ మనకు వివరిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంఘాల కొరకు రానయ్యున్న ప్రభు, సంఘాల మధ్య సంచరిస్తున్న ప్రభు, సంఘాలను ప్రేమిస్తున్నాడు. అందుకే ప్రతి సంఘానికి ఆయన వర్తమానం ఇస్తున్నాడు. సంఘాలకు ఆయన ఆఖరి ప్రత్యక్షత మహిమలో మనుష్య కుమారుని యోహాను చూసిన విధానం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పారు. ఆయన ప్రత్యక్షత నిజంగా మనం అర్థం చేసుకున్నప్పుడే ఆయన అధికారాన్ని మనం గుర్తించగలం, ఆయన స్వరానికి మనం లోబడగలం, ఆయన మనము ప్రేమించగలం, ఆయన పని మనము తృప్తికరంగా, ఆయనకు సంతోషకరంగా చేయగలం. అనుకునే గడియలో ఆయన రానయులుగా అజాగ్రత్త లేకుండా జాగ్రత్త గలవారుగా మనం జీవించగలం. సిద్ధపడి మెలకువగా ఉండి ఆయన ఎదుర్కొనగలం. సిగ్గుపడనక్కరలేని విశ్వాసులంగా, సిగ్గుపడనక్కరలేని గ్రహ నిర్వాహకులంగా, సిగ్గుపడనక్కరలేని పరిచారకులంగా, సిగ్గుపడనక్కరలేని నాయకులుగా, సిగ్గుపడనక్కరలేని ఉపదేశకులుగా, సిగ్గుపడనక్కరలేని సేవకులుగా ఆయన ఎదుట మనం నిలువబడగలం. చిన్నాసియాలో 7 కన్నా ఎక్కువ సంఘాలున్న కొలసైలు, హీరాపల్లి, ఇతర స్థలాల్లో కూడా విశ్వాసులు ఉన్నా, మిగతా పత్రికల్లో మనం చదువుతున్నాం సంఘాలు ఉన్నాయి. కానీ పాఠము కొరకు ఆయన ఎఫెసు, స్మరణ, పెర్గము, థియతైరా 2వ అధ్యాయంలో వారికి ఉత్తరాలు రాశాడు. సార్డిస్, ఫిలదెల్ఫియా, లౌడికయ 3వ అధ్యాయంలో వారికి ఉత్తరాలు రాసి పంపిస్తున్నాడు. 7 సంఘాల్లో 7 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన మనకు తెలియచేస్తున్నాడు. సంఘాలు లెక్క ప్రకారం ఇక్కడ 7 ఉన్నవి, వర్తమానానికి ఉన్న సంఘాలు. అందులో ప్రతి సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రతి సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు, ఆలోచన ఇస్తున్నాడు. ప్రతి సంఘాన్ని తన చేతిలో ఉంచుకొని ఆయన అదుపులో ఉంచి నడిపిస్తున్నాడు. ప్రతి సంఘంలో బాధ్యత కలిగిన దూతను, ఒక సంఘ పెద్ద కావచ్చు, ఒక ఉపదేశకుడు కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, లేక నమ్మకమైన విశ్వాసిని ప్రభు తన చేతిలో ఉంచుకొని చక్కగా ఉపయోగిస్తున్నాడు. దూతకు వర్తమానం ఇచ్చి దూత ద్వారా సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఆయన ఆఖరి సందేశంలో ఆఖరి ప్రత్యక్షత ఉన్నది, ఆఖరి హెచ్చరిక కూడా ఆయన అందిస్తున్నారు. ఈ ఆఖరి సందేశం మారు మనసు పొందాలి అనే సందేశం. 5 సంఘాలకు మారు మనసు యొక్క అవసరత ఆయన చూపిస్తున్నాడు. నంబర్ 1, ఎఫెసు సంఘమా, నీవు మారు మనసు పొందు అన్నాడు. ప్రేమ విషయంలో నీవు మారు మనసు పొందాలి. నీవున్న ఔన్నత్య స్థితిని పోగొట్టుకున్నావు, పడిపోయావు, నీవు మారు మనసు పొందాలి. నీ ప్రారంభ స్థితి నీకు రావాలి. నీ మొదటి ప్రేమ నీలో ఉండాలి. నీ మొదటి క్రియను నువ్వు చేయాలి. మారు మనసు పొందు ఎఫెసు సంఘమా అని ఎఫెసు సంఘానికి రాసిన ఉత్తరం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. తర్వాత స్మరణ సంఘాన్ని విడిచిపెట్టాడు. మారు మనసు అనే మాట అక్కడ లేదు. పెర్గము సంఘమా, నీవు మారు మనసు పొందాలి. నీ మిశ్రిత విధానాల విషయంలో లోకముతో కలిసిపోయిన విధానాలు, వాటి విషయంలో నీవు మారు మనసు పొందాలి. ఖచ్చితమైన సత్యం, ఖచ్చితమైన సిద్ధాంతం, నిర్మలమైన ఉపదేశం, దీని విషయంలో నీవు గట్టిగా నిలబడాలి. భిన్నమైన బోధలు నమ్మవద్దు, భిన్నమైన బోధలు చేయవద్దు, వాటి వల్ల మోసగించబడవద్దు. నీ బోధ విషయంలో అవసరమైన మారు మనసును వచ్చి బిలాము వంటి బోధలు, బిలాము బోధకులు వంటి బోధకులు ఉండకూడదు. వారి వల్ల ప్రయోజనం లేదని ఆయన
చూపిస్తున్నాడు. కనుక డాక్ట్రైనల్ కరప్షన్, ఉపదేశాల విషయంలో ఎక్కడ లోటు ఉన్నదో దాన్ని ఆయన సరిచేయడానికి ఖడ్గాన్ని ఉపయోగిస్తున్నాడు. మూడవది, తుయతైర సంఘానికి రాస్తూ నీవు మారు మనసు పొందు అని చెప్పాడు. నైతికంగా నీవు దిగజారిపోయావు, పడిపోయావు. యెజెబెలు బోధలు నీలో ఉన్నవి. యెజెబెలు బోధలకు నీవు చోటిస్తున్నావు. యెజెబెలు నీవు ఉండనిస్తున్నావు అన్నాడు. రాజుల గ్రంథంలో ఉన్న యెజెబెలు కాదు, తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజెబెలును నీవు ఉండనిస్తున్నావు. నా మాట వింటే నీకు మేలు, మారు మనసు పొందితే నీకు మేలు, లేదా మంచం పట్టించేది ఖాయం, శ్రమల పాలు చేస్తా అని ప్రభు చెప్పాడు. అయినా అటువంటి తుయతైరలో కూడా సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగము అని చెప్పుకొని కొద్ది మంది నమ్మకస్తులు ఉన్నారు. వారిని ఆయన ప్రేమిస్తూ వారికి వాగ్దానాలు అందిస్తున్నారు. ఉపదేశాల విషయంలో మారు మనసు రావాలి, జీవితం విషయంలో నైతికంగా మారు మనసు రావాలి, మార్పు రావాలి. నమ్మిన వారికే, విశ్వాసిగా నాకు నీకు రావాల్సిన మారు మనసును గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇవే కాలం 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీస్ సంఘమా నీవు మారు మనసు పొందు. పేరు మాత్రమే ఉన్నది కానీ జీవితం లేదు, జీవం లేదు. నీ క్రియములు కానీ అసంపూర్ణంగా ఉన్నాయి. ఇంకా మిగిలినవి కూడా చావనే ఉన్నాయి. నీవు మేలుకోలేకపోతే అవి కూడా చచ్చిపోయేది ఖాయం. నేను త్వరగా వస్తున్నాను, అనుకోని గడిలో వస్తాను. మారు మనసు పొందు. నిద్రలో ఉన్న నీవు మేలుకోవాలి, మారు మనసు పొందాలి. నిర్జీవంగా ఉన్న నీవు మేలుకోవాలి, మారు మనసు పొందాలి అని సార్దీస్ సంఘానికి ఆయన ఉత్తరం రాస్తున్నారు. 3వ అధ్యాయంలో ఫిలదెల్ఫియా సంఘానికి కూడా ఆయనకు ఉత్తరం రాశారు. కానీ మారు మనసు అనే మాట ఆ ఉత్తరంలో కనబడడం లేదు. అంటే ఎందుకు రాయలేదో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. స్మరణ శ్రమను దరిద్రతను అనుభవిస్తున్న సంఘం, అప్పటికే దూషణలు అనుభవిస్తున్న సంఘము కనుక దాన్ని ఎక్కువ కష్టపెట్టకుండా శ్రమలో దరిద్రతలో ఉన్నందువల్ల స్మరణ సంఘానికి ఆ మారు మనసును గురించిన ప్రసక్తి ఆయన తేలేదు. ఫిలదెల్ఫియా సంఘం శక్తి కొంచెంగా ఉన్నందువల్ల మారు మనసును గురించిన ప్రసక్తి ఆయన తేలేదు. కానీ మొదటి రోజు మనం విన్నాం, నేను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. భూలోకంలో ఉండగా పరిపూర్ణమైన సంఘం ఏది లేదు, పరిపూర్ణమైన విశ్వాసం ఎవరు లేదు. నాకు నీకు నేను ఉపదేశిస్తున్నా, నాకు మారు మనసు అవసరం. నీవు నడిపించినా నీకు మారు మనసు అవసరం. నీవు సేవకులైనా నీకు మారు మనసు అవసరం. నువ్వు పరిచారకురాలైనా నీకు నాకు మారు మనసు అవసరం. ఆయన కొలతలో ఎక్కడ మనం తప్పిపోయామో ఆ విషయాల్లో గాఢమైన పశ్చాత్తాపం కలిగినప్పుడే మనలో నిజమైన పునరుద్ధరణ కలుగుతుంది. కనుక మారు మనసు యొక్క అవసరాన్ని దాదాపు అన్ని సంఘాలకు ఆయన తెలియచేస్తున్నారు. 2 సంఘాల్లో ప్రస్తావించలేదంతే. లోకం లేని సంఘం భూమి లోకంలో లేదు. ఆఖరిగా మనం లౌదికయ సంఘానికి రాసిన ఉత్తరాన్ని చదువుకున్నాం. బ్రదర్ సంఘాల్లో లౌదికయ సంఘానికి రాసిన ఉత్తరం కంటదగా చెప్పగలరు ఎవరైనా? ఇందులో మనకి తెలియని విషయాలు ఏమి లేవు. ఆఖరి ఉత్తరం లౌదికయ సంఘానికి రాస్తున్నారు. ఈ లౌదికయ అనేది భూగోళం ప్రకారం జాగ్రత్తగా మనం గమనిస్తే ఉత్తరం వైపున 10 మైళ్ళు పైన ఉత్తరం వైపుగా హీరాపలి అనే ఒక పట్టణం ఉంటుంది. ఈ లౌదికయకు తూర్పు వైపున 6 మైళ్ళు దూరంలో కొలస్సే అనే పట్టణం ఉంది. ఆ హీరాపలిలో ఉండే ఓటలు అది వేడి నీళ్లు, వేడి ఓటలు అక్కడ ఉంటాయి. అయితే ఈ కొలసైలో ఉండే ఓటలు చల్లని ఓటలు. ఆ వేడి నీళ్లు ఈ చల్లని ఓటలు లౌదికయ దగ్గరికి వచ్చేటప్పటికి వేడి నీళ్లు చల్లని నీళ్లు కలిసి పూర్తిగా చల్లనీళ్ళు అనడానికి లేదు, పూర్తిగా వేడి నీళ్లు అనడానికి లేకుండా అది నిలువెచ్చనిగా తయారవుతాయి. అది చరిత్రలో ఉన్న వాస్తవం. లౌదికయ సంఘ పరిస్థితి, ఆఖరి సంఘ పరిస్థితి అని చెప్తున్నాం. ఆఖరి సంఘం అంటే అర్థం ఏమిటంటే సంఘ యుగమంతటిలో ఆది కాండంతో చరిత్ర ప్రారంభిస్తే పాత నిబంధన పాఠాలు ఈ 7 సంఘాలు అని చూపిస్తున్నాడు. ఒక రకంగా మలాకీ కాలంలో దేవుని ప్రజలు ఎలా తప్పిపోయారో లౌదికయ ఉత్తరంలో ఆయన చూపిస్తున్నారు. పైన ఫిలదెల్ఫియా రాసిన ఉత్తరంలో జకర్యా కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆయన చూపిస్తున్నారు. వీటిని వివరించుటకు ఇది కాదు సమయం. మలాకీ కాలంలో పేరుకు దేవుని ప్రజలు ఉన్నారు, కానీ
నిజంగా ప్రభువును యథార్థంగా ఘనపరిచేవారుగా లేరు. ప్రభువును విడిచిపెట్టారు. పేరుకు అర్పణలు, పేరుకు బలులు, పేరుకు కానుకలు, పేరుకు సేవ జరుగుతున్నది, కానీ ప్రభువుకు అర్పణ లేదు, ఆనందం లేదు. అలాగే ద్వారా ప్రభు చాలా తేటగా మాట్లాడుతూ వచ్చాడు కదా. అలాగే సంఘం ముగింపులో ఉన్న మనతో కూడా ఈ సాయంకాలం ప్రభు మరోసారి మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే ప్రభు ఎవరో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అన్నాడు. He continues to speak to us out of his love, his deep love and concern for us. విశ్వాసి సహోదరుడా, సహోదరి, అపార్థం చేసుకోవద్దు. నా స్థితి నీ స్థితి అంత దౌర్భాగ్య స్థితిగా ఉన్నా ప్రాణం పెట్టిన ప్రభు మొదలధ్యాయంలో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అని ఏ ప్రభువుని గురించి మనం చదివామో ఆయనే సంఘం యొక్క దుస్థితిని చూసి ప్రేమిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటాం. సంఘాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు, నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. మన బలహీనత ఎరిగి ఆయన మనం ప్రేమిస్తున్నాడు. సీమోను తప్పిపోయాడు, అయినా సీమోను ప్రేమించి ఎక్కడికి వెళ్ళాడు. 7 తప్పిపోయారు. తిరిగి సముద్ర తీరంలో యేసు ప్రభు అక్కడికి వెళ్ళి వారిని ప్రేమించి వారితో చేపలు పట్టించారు, వారికి జయ జీవితం ఇచ్చారు. ప్రేమించి వారికి భోజనం తయారు చేశాడు, ప్రేమించి వారితో మాట్లాడుతున్నాడు, ప్రేమించి వారికి పని అప్పగించాడు. అసలు వారిని తృణీకరించవలసింది, సేవలోని తొలగించవలసింది. కానీ నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సరిగా నన్ను వెంబడించు అని పేతురుతో చెప్పి, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను ఖాయము అని ఆయన పని అప్పగిస్తున్నాడు. మన ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన ఒడుగులకు ఎరిగి, మన అవకతవకలు ఎరిగి ఆయన ప్రేమిస్తున్నాడు అని సాయంకాలం అర్థం చేసుకున్నా. లేకపోతే నేను నీవు ఇక్కడ ఉండేవాడు కాదు. మనల్ని బట్టి న్యాయముగా శిక్షించినట్లయితే మనం ఇక్కడ ఉండేవాడు కాదు. మన యొక్క ప్రేమ ఎంత విశేషమైనది అర్థం చేసుకున్నాం పిల్ల. అసలు లౌకికయ అంటే ప్రజా పాలన అని ఒక అర్థం ఉన్నది. ప్రజల హక్కులు ఆ లౌకికలో చెల్లుబడి అవుతున్నాయి. చాలా విచారంగా ఈ మాట మనం గమనించాలి. సంఘం ఎవరిది? ఆయన రక్తమెచ్చి సంపాదించారు. సహోదరులు దేవుని చెప్తున్నారు. సంఘంలో మానవ పాలన ఉన్నదా? మానవ జ్ఞానం, మానవుని ఆలోచన, మానవుని పాలన, మానవుని ప్రభుత్వం, మానవుని పలుకుబడి, మానవుని పెత్తనం ఇదే చెల్లుబడి అవుతున్నదా? ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘానికి నిజంగా ఆయన ప్రభువుగా ఉన్నారు. సంఘంలో మానవ పాలన లౌకిక వల్లే మానవ హక్కులు, మానవ పాలన, మానవ విచ్చలవిడితనాన్ని మనం చూస్తున్నాము. మనమున్న స్థానిక సంఘాలు ఎలా ఉన్నాయి మనం అర్థం చేసుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువుకు స్థానం ఇద్దాం. ఆ రాజుగా వస్తున్నాడు, న్యాయాధిపతిగా వస్తున్నాడు అని సహోదరుడు పాట పాడాడు. పాదముల పట్టుకు దిగుతున్న వస్త్రము ధరించిన వాడే సంఘంలో ప్రభువుగా ఉండవలసినవాడు. అన్ని విషయాల్లో ఆయనే ప్రభువుగా ఉండాలి. ఆయన పరిపాలనకు అన్ని విషయాల్లో మనం అంగీకరించాలి. ఆయన శిరసత్వాన్ని, ఆయన యాజమాన్యాన్ని, ఆయన ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రతి కూడికలో, ప్రతి ఆలోచనలో, ప్రతి కార్యక్రమంలో మనం అంగీకరించాలి. మానవ పాలన చాలా సంఘాల్లో కనబడుతున్నాయి. శరీరం పనిచేస్తున్నది సంఘాలు. ఆత్మకు అవకాశం లేదు, వాక్యానికి అవకాశం లేదు, ప్రభువుకు అవకాశం లేదు. ఈ లౌకిక సంఘం ఎటువంటి సంఘం అంటే రక్తమిచ్చుకున్న ప్రభువును బయట పెట్టిన సంఘం. బ్రదర సంఘంలో ఎవరైనా చెప్పగలరు? ముందే చెప్పాను కదా, నాకేదో అవకాశం ఇచ్చారు కనుక నేను నిలబడ్డాను అంతే. ఎవరైనా చెప్పగలరు. ప్రభువును బయట పెట్టిన సంఘం. ప్రభువు బయట పెట్టి లౌకిక సంఘం ఏం చేస్తున్నది? లౌకిక సంఘంలో కూడికలు ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి, ప్రోగ్రాంలు ఉన్నాయి, కాన్ఫరెన్స్లు ఉన్నాయి, కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతున్నాయి. అబ్బో, ఎన్ని గొప్ప కార్యక్రమాల్లోని
చూస్తున్నాను అని చెప్తున్నాడు. పరమగీతంలో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఆ ప్రియురాలని ఆయన పలకరించినట్టుగా చెప్తున్నారు. ఇదిగో నా తల మంచుకు తెలిసింది, తలుపు దగ్గర నిలుచుని నేను తట్టుచున్నాను, నాకు తలుపు తీయు, ఓపెన్ టు మీ మై బెల్లెట్, నాకు తలుపు తీయము అని ఆయన అడగాల. ఆయన బయట పెట్టి మన కూడికలు మన కార్యక్రమాలు జరిగించుకోవడం, ఇందులో నిజంగా ప్రభు యొక్క మహిమ మనం అనుభవించగలుగుతున్నామా? ఆయన జీవమేది, ఆయన ఆధిక్యత ఏది, ఆయన మహిమను చూడగలుగుతున్నామా? ఆనాడు వారన్నీ చేసినా కూడా ఒక మేఘము దేవుని మహిమతో ఆ ఆలయమంతటిని నింపినట్టుగా చెప్పారు. మన కార్యక్రమాల్లో సంఘాల్లో ప్రభు యొక్క మహిమ, పెద్ద సభలు పెట్టగలిగిన సామర్థ్యం అన్ని సంఘాలకు లేకపోవచ్చు. సభలను బట్టి కాదు, మనం జరిగించే కార్యక్రమాలను బట్టి కాదు, మనం వర్తమించుకున్న ప్రభువుకు మనం ఏ స్థానం ఇస్తున్నాం, ఆయనను హెచ్చిస్తున్నామా, ఆయన సరైన స్థానాన్ని సంఘంలో మనం ఆయనకి ఇస్తున్నామా ఆలోచన చేయాలి. తలుపు నొద్ద నిలుచుంది, నేను తట్టుచున్నాను అని ఆయన చెప్తున్నాడు. ఆయన వెలపరున్నాడు, ప్రేమతో తట్టుచూ ఉన్నాడు, విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు. ఈ శ్రీ సంఘం దౌర్భాగ్య స్థితిలో ఉన్న సంఘం, అంధత్వంలో ఉన్న సంఘం, కుదురులతో నిండిన సంఘం, అన్ని లోటుపాట్లే ఉన్నాయి. వాస్తవానికి నోట నుండి ఉమ్మివేయాలి చెప్పాడు ఒక మాట. నీ పరిస్థితిని బట్టి నా నోట నుండి నేను ఉమ్మివేయాలి, కానీ నేనేం చేస్తున్నాను? తలుపునద్ద నిలుచుంది, ప్రేమతో తట్టుచున్నాను అన్నాడు. వినండి, ఎవరు ఆయన స్వరం వినేది? ఆయన చెప్తున్నాడు, సంఘమా మీరందరూ కాదు, ఎవడైనా ఈ మత స్థితిలో ఉన్న సంఘం, ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్న సంఘంలో ఏ కొద్దిమంది నా స్వరాన్ని గుర్తించేవారు ఉన్నారు. నా స్వరము అని ఆయన చెప్తున్నాడు. నా స్వరము, నా సహవాసము, నా సింహాసనం. లవ్లీ లవ్లీ వర్డ్స్. నా స్వరం వింటే నా సహవాసం, నేను అతడు భోజనం చేస్తాను. నా స్వరం వింటే నాతో సహవాసం, నాతో సహవాసం మాత్రమే కాదు, నా సింహాసనం. తల్లి సింహాసనం కాదు సుమా. కొంతమంది బైబిల్ సరిగా తెలియకుండా అది కలుపుతూ ఉంటారు. తల్లి సింహాసనం మీద కూర్చోడానికి కుమారుడు ఒక్కడే యోగ్యుడు. నేను కానీ నీవు కానీ ఎవరు యోగ్యులము కాదు. అయితే మనం జయ జీవితం కలిగి ఉంటే, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? నేను జయించిన తల్లి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు వారిని నా సింహాసనం మీద. ఆ మాటలు తేటగా ఉన్నాయి. తల్లి సింహాసనం కాదు, ఓన్లీ ద ఫాదర్ అండ్ సన్ షేర్ ద గ్లోరీ అండ్ షేర్ ద థ్రోన్. ఆ సింహాసనం, ఆ మహిమ, ఆ ఆధిక్యత ఆ ఇద్దరు మాత్రమే అనుభవించవలసింది. ఆత్మ ఏకీవించి ఉంటారు. జై జీవితం జీవించేవారు ఎవరు? నా స్వరం వినేవారు ఎవరు? వారికి నా సహవాసం, వారికి నా సింహాసనం, నా సింహాసనం మీద ఆయన కూర్చుండనిస్తాను అని చెప్తున్నాడు. ఇన్ని చక్కని మాటలు చెప్తున్నాడంటే ఆయన ద్వేషించి చెప్తున్నాడా, ఆయాసంతో చెప్తున్నాడా, ప్రేమతో మాట్లాడుతున్నాడు? నేను ప్రేమిస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు. లౌకిక సంఘం యొక్క స్థితి ఎలా ఉన్నదో మనకు తెలుసు, జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమిస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు. తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు కూడా ఆమెను వాడు అని ప్రారంభించాడు. ఆ వివరాలకు మనం వెళ్ళలేం, కానీ 15-16 వచనాలు చూడండి ఒకసారి. నెమ్మదిగా చదవండి. నీ క్రియలను ఎరుగుదును, నీవు చల్లగానను వెచ్చగానను లేవు. నీవు చల్లగానను వెచ్చగానను ఉండిన మేలు. నీవు వెచ్చగానను చల్లగానను ఉండక, నీవు వెచ్చగా నైను చల్లగా నైను ఉండక నులివెచ్చనగా ఉన్నావు అన్నాడు. నీవు నులివెచ్చనగా ఉన్నావు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇన్ని పాటలు పాడినా నులివెచ్చనగా ఉన్నావు, నులివెచ్చనగా ఉన్నావు, నులివెచ్చని స్థితి, నులివెచ్చని ప్రేమ, ఎన్ని వాడినా, ఎన్నిసార్లు మనం విన్నా, ఈ సాయంకాలం ప్రభు పలికే మాట నా హృదయంలో స్వీకరిందా. నీవు నులివెచ్చనగా ఉన్నావు అని ప్రభు మాట్లాడుతున్నాడు. వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేదు. వెచ్చగా ఉన్నా లేదు, చల్లగా ఉన్నా లేదు. కొన్నిసార్లు అత్యాసక్తి కలిగి
అసలు నేను పట్టలేదు. ఏమి ఆసక్తి, ఏమి స్పీడు, నేను పట్టడమే చాకగా సంఘాలు కదా, అంత ఆసక్తి కలుగుతా. కొన్నిసార్లు అడ్రస్ ఉండదు. అవునా కాదా? అవునా కాదా? ఏమిటి స్థితి? ఏమిటి దౌర్భాగ్య స్థితి? ప్రభువుని ఎరుగుతున్నాం, ప్రభువును ప్రేమిస్తున్నాం, స్థిర హృదయం ఉన్నదా? హృదయానికి ఏక దృష్టి ఉన్నదా? నా జీవిత దినములన్నీ నేను ఆయన ప్రేమిస్తాను, ఆయన సేవిస్తాను, ఆయన వెంబడిస్తాను, ఆయన భయపడుతూ జీవిస్తాను. ఈ తీర్మానం కలిగి పట్టుదల కలిగి మనం ప్రభువును సేవించాలనుకున్నారు. ఆంధ్రలో ఉన్న ప్రధాన అసెంబ్లీస్ వెచ్చగానే ఉన్నా మేలే, చల్లగానే ఉన్నా మేలే, అందులో ఒక మేలు, ఇందులో ఒక మేలు ఉన్నది. కానీ అటు లేకుండా ఇటు లేకుండా నిలువెచ్చనగా ఉండే స్థితి ఉమ్మివేయబడే పరిస్థితికి నడిపిస్తుంది. అయినా ఆయన ప్రేమిస్తూ చెప్తున్నాడు, నీవు నిలువెచ్చనగా ఉన్నావు అన్నాడు. ఆయన ద్వారా, ఆయన ఆత్మ ద్వారా ఎప్పటికప్పుడు మనం లేపబడి వెట్టదనం కలిగి ప్రభు కొరకు ఆసక్తి కలిగి జీవించాలి కదా. ఆరాధన మంట, ప్రేమ మంట, ప్రార్థన అగ్ని, సేవ, స్వార్థ, సాక్ష్యం, ఈ మంటలు మనలో ఉండాలి. ఆ వెచ్చదనం మనలో ఉండాలి. సహవాసంలో ఉన్న ఆ వెచ్చదనం మనలో ఉండాలి. వాక్యానికి దూరం అయితే వెచ్చదనం ఉండదు, సహవాసానికి దూరం అయితే వెచ్చదనం ఉండదు, ప్రార్థనకు దూరం అయితే, ఆరాధనకు దూరం అయితే వెచ్చదనం ఉండదు. నీవు నిలువెచ్చనగా ఉన్నావు. సాయంకాలం ప్రభు ఎవరి మంది తాగుతున్నాడో నాకు తెలియదు, నీవు నిలువెచ్చనగా ఉన్నావు. తర్వాత మరొక మాట చెప్తున్నాడు చూడండి, 17 చదవగా. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక. నీవు దిగంబరుడు అయి ఉన్నావు అని ఎరుగకున్నావు అని చెప్తున్నాడు. 3 ముక్కలు సాయంకాలం మనం పట్టుకుందాం. ఒకటి ఉన్నావు అన్నాడు. ఎలా ఉన్నావు చెప్పాలి. ఇన్నిసార్లు చెప్తున్నావు, ఇన్ని రోజులు చెప్తున్నావు, మీరు ఒక్క ముక్క చెప్పాలి. నీవు ఉన్నావు అన్నాడు. ఎలా ఉన్నావు? నిలువెచ్చన. రెండవది ఎరుగకున్నావు అని చెప్తున్నాడు. నీవు ఎరుగకున్నావు అన్నాడు. ఈ రోజులోని సంఘం యొక్క పరిస్థితి ఏమిటంటే దాని స్థితి దానికే తెలియదు. ఆ సంఘం యొక్క స్థితి దానికి తెలియక ఎరుగకున్నావు అని చెప్తున్నాడు. ఎరుగకున్నావు, దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు, ఎరుగకున్నావు. నీలో ఐశ్వర్యం లేదు, నీలో దృష్టి లేదు, నీలో ఉండవలసిన భాగ్యము లేదు, కానీ నీవు దాన్ని తెలుసుకోలేక ఎరుగకున్నావు అని చెప్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం ఆమె చదువుకుందాం. సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచు. మహాబలాఢ్యుడు సంసోను, నిజమే, కానీ వ్రతము చేయండి. సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని అప్పటికి నిద్రలో ఉన్నాడు. ఫిలిష్తీయులు తన మీద పడుతున్నారని తెలియలేదు కదా. మేలుకొని చూడండి, ఆ వచనంలో ఎంత తేటగా రాస్తున్నాడు. ఎప్పటి ఎట్లు నేను విరజిమ్ము పొందును, బయలుదేరి విరజిమ్ము పొందును అనుకుంటున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు? మా అయ్యా ఏమనుకుంటున్నాడు సంసోను? నా జడలు ఉన్నాయి, నేను ఒక్కసారి జూరు విదిలించాలంటే చూడు రజిమ్ముకుంటాను అనుకున్నాడు. ఏముంది అక్కడ? ఏముండదు అని రాస్తున్నాడు అక్కడ. అంతే కదండి. యెహోవా అతన్ని ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఆఖరి సంఘం యొక్క పరిస్థితి ఏమిటంటే మన ఆత్మీయ దరిద్రతను, మన ఆత్మీయ లేమిని గుర్తించలేని స్థితి. కొరతలన్నీ కలిగి ఉండి నాకేమీ కొదువ లేదు అని చెప్పుకునే స్థితి అన్నాడు. ఉన్నావు, లోటు కలిగి ఉన్నావు, ఎరుగకున్నావు. నీవు ఎలా ఉన్నావో నీ పరిస్థితి, నీ దౌర్భాగ్య స్థితి, నీ లోటు నీవు ఎరుగకున్నావు. ఈ సంఘం చేస్తున్న మరొక పని ఏమిటంటే తర్వాత చదువుదాం. హోషేయ గ్రంథంలో మరొక మాట
హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 748 పేజీలో 9వ వచనం చదువుతాం. 7వ అధ్యాయం అన్యులు అతని బలము మృంగివేశారు. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియలేదు. He lost his strength, but he did not know that. బలాన్ని పోగొట్టుకున్నాడు, శక్తిని పోగొట్టుకున్నాడు. అన్యులు అతని బలాన్ని మృంగివేశారు, అతనికి తెలియలేదు అని రాస్తున్నాడు. ఇంకేం రాశాడు? తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నాను. అతని తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నాను, అది అతనికి తెలియలేదు. ఎప్పుడు వెంట్రుకలు నల్లగానే ఉంటాయా? ఉండవు. వయసు పెరిగే కొద్ది ఏమవుతుంది? తెల్లబడతాయి. ఎవరికైనా తెల్లబడకపోతే దానిలో మంచిదే. కానీ తెల్లబడినా నెరసిన వెంట్రుకలు వచ్చినా అది అతనికి తెలియలేదు అని చెప్తున్నాడు. అది అతనికి తెలియలేదు. నీవు ఎడుగోకున్నా నీ అంధత్వాన్ని, నీ దౌర్భాగ్య స్థితిని, నీ కొదువలను నీవు ఎడుగోకున్నావు అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లౌకిక సంఘము యొక్క అనుభవంలో మనం గమనించవలసిన మాట చదవండి. 17వ వచనం ముగింపు చేద్దాం. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ధనం లేదు కానీ దరిద్రతలో ఉంది కూడా. ఏమని చెప్పుకుంటున్నది ఈ సంఘం? ధనవంతుడను, ఇంకా ధనవృద్ధి చేసి ఉన్నాను, పేదవాడను కాను, లోటేమీ లేదు, ధనవృద్ధి చేసి ఉన్నాను, కొదువు లేదని చెప్పుకొనుచున్నావు అన్నాడు. ఏమనుకున్నా 3 ముక్కలు మీ ఎదురు పెట్టాలని నేను ఆశిస్తున్నాను. నీవు ఉన్నావు అన్నాడు, నిలువెచ్చనగా ఉన్నావు. 2వ మాట, ఎరుగకున్నావు. నీ బలం పోయింది, నీకు తెలియలేదు. నీ ప్రభావం పోయింది, నీకు తెలియలేదు. నీ సాక్ష్యం పోయింది, నీకు తెలియలేదు. నీ ఉపయోగం పోయింది, నీకు తెలియలేదు. నీ విలువ పోయింది, నీకు తెలియలేదు. ఎరుగకున్నావు. 3వ మాట ఏంటంటే చెప్పుకొనిచున్నావు. ఈ సంఘంలో మిగిలిపోయింది ఏమిటి? చెప్పుకోవడం. ఏం చెప్పుకోవడం? నేను పడిపోయాను, నాలో ఆసక్తి లేదు, నాలో మంట లేదు, నిజమైన బ్రదర్, తగ్గిపోయిన బ్రదర్, నిజమైన సిస్టర్, అట్లా కాదు చెప్పుకునేది. నాకేం కొడుకు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఏమైనా చేయాలి. నాకు తెలియదేముంది, అన్నీ తెలుసు. నాకు లేదేముంది, అన్నీ ఉన్నాయి. నాకేమీ కొదువు లేదని ప్రభువును బయట పెట్టి నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్న సంఘం. ఈనాడు ఏ విశ్వాసాన్ని కలిగించినా బాగున్నా బ్రదర్, బాగున్నా సిస్టర్ అంటారు. కానీ నిజంగా నేను బాగులేను బ్రదర్, నా కొరకు ప్రార్థన చేయండి. ఒకనాడు నాలో ఉన్నటువంటి ఆ సహవాసం పట్ల ఆసక్తి తగ్గింది, ప్రార్థనలో పదును తగ్గింది, సేవలో సాక్ష్యంలో ఉత్సాహం తగ్గింది, స్వామితనం పెరిగింది, నిర్లక్ష్యం పెరిగింది, సంసార భారం పెరిగింది, సుఖభావం పెరిగింది, సంఘం తక్కువైంది, లోకం ఎక్కువైంది. ఎవరైనా చెప్పుకుంటారా? ఎలా ఉన్నాం? ఎరుగకున్నావు అని ప్రభు మాట్లాడుతున్నాను. నా స్థితిని అడిగితే చాలు, మారు మనసు పొందమని ప్రభు మాట్లాడుతున్నాను. చూడండి, 19వ వచనం చివరి భాగంలో చెప్పారు. ముగింపు చేద్దాం. 19వ వచనం చివరి భాగం. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని యేసుతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందు అని పెర్గముతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందు అని తుయితరతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందు అని సార్డిస్తో మాట్లాడుతున్నాడు. ఆయన లౌకికకి వచ్చినప్పుడు ఒక డిగ్రీ పెంచి చెప్పాడు. ఏం చెప్పాడు? ఇక్కడ ఆసక్తి కలిగి త్వరపడి మారు మనసు పొందు. చాలా సీరియస్ కేసు ఇది. ముదురు రోగం, జాగ్రత్త. మేలుకో, జాగ్రత్త. చాలా అపాయంలో ఉన్నావు, జాగ్రత్త. కోమాలో ఉన్నావు, నువ్వు బయటికి రావాలి, లేకపోతే అయిపోయినట్టే. అవును, ప్రభు మాట్లాడుతున్నా. నువ్వు కోపడకపోతే, మేలుకోకపోతే, చక్క చేసుకోకపోతే, నా స్వరం ఇప్పుడైనా నువ్వు గుర్తించకపోతే ఇక నీకు దిక్కు లేదు, నీకు నిరీక్షణ లేదు. నన్ను విడిచి నీవే చేయగలవు, నాకు దూరంగా ఉండి నీవే చేయగలవు. నీవేదో చెప్పుకుంటున్నావు తప్ప వాస్తవంగా నీ స్థితి నీకు తెలుసు. నీకు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. పైకి చెప్పుకుంటున్నావు, నామోషి పడుతుంది. అవునా?
విశ్వాసుల సంగతి సార్దిస్లో చూపించాడు. నిలువెచ్చని స్థితిలో ఉన్న సంగతి లౌకికలో చూపించాడు. నేను ప్రేమిస్తున్నాను, నీతో మాట్లాడుతున్నాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. సామెతలు 27:6. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు. పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేని ముద్దులు పెట్టు. ఆయనకి రాలేదు. మేలు కోరేవాడు కాదు, పగవాడు. పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేని ముద్దులు పెడతాడు. మోసపు ముద్దులు పెట్టే పగవాడు నీకు కావాలా? గాయాలు చేసే స్నేహితుడు నీకు కావాలా? ఈ సాయంకాలం కోరుకో. ప్రభువుని మనం ప్రేమించి మనం ఆత్మీయంగా దిగజారిపోవడం ఆయనకి ఇష్టం లేక, నిలువెచ్చని స్థితిలో ఉండడం ఆయనకి ఇష్టం లేక ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నేను కోరి గాయాలు చేసినా కూడా నీకు మీరే ప్రేమించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమించు ప్రతి వాడిని గద్దిస్తాడు. ఆయన ప్రేమించు వాడిని క్రమశిక్షిస్తాడు. మేలు కోరి గాయాలు చేస్తాడు. అందుకే సంఘాన్ని ఆయన నిరాకరించడం లేదు. ప్రభువును బయట పెట్టినా కూడా ఇదిగో నేను తలుపునంత నిలుచుండి తట్టుచున్నాను అన్నాడు. ఏమిటి ఆయన స్వరం? 18వ వచనం చదవండి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు నిజంగా నీకు ధనవృద్ధి కావాలంటే చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నా యొద్ద కొను అని ఆయన చెప్తున్నాడు. లోకంలో దొరికేది కాదు, నా యొద్ద కొను. బై ఆఫ్ మీ. నేను తప్ప ఇది ఎవరు నీకు ఇవ్వలేదు. నా యొద్ద నీవు అసలైన బంగారాన్ని కొను అని చెప్తున్నాను. రెండవది, నీ దశముల సిగ్గుని దిగవరకు కప్పబడాలంటే తెల్లని వస్త్రములు నా యొద్ద కొను అని ఆయన చెప్తున్నారు. నీ గుడ్డితనం పోవాలంటే, నీ దిగవరకం పోవాలంటే, నీ దరిద్రత పోవాలంటే 1, 2, 3 నీ దరిద్రత పోవాలంటే అసలైన బంగారం నా దగ్గర ఉన్నది, కొను. నీ దిగవరకం పోవాలంటే అసలైన తెల్లని వస్త్రాలు నా యొద్ద ఉన్నాయి, కొను. నీ గుడ్డితనం పోవాలంటే లోకము కాదు, నా యొక్క కాటుక, నేనిచ్చే కాటుక, ఆత్మ ద్వారా వాక్యం ద్వారా నేనిచ్చే కాటుక కొంటే నీవేమై ఉన్నావో నీకు తెలుస్తుంది, నేనేమై ఉన్నావో నీకు తెలుస్తుంది. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. బై ఆఫ్ మీ అండ్ బీ రిచ్. నా యొక్క కొను, ఐశ్వర్యవంతుడవు కాము. నీవు నిజంగా దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. నేను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాను. పావర్టీ స్ట్రికెన్ అసెంబ్లీ. లౌకిక సంఘం అంటే దరిద్రతను ఎదుర్కొన్నటువంటి సంఘం. ఆత్మీయంగా దరిద్ర స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, దేశానికి బంగారు ఉన్నది, ఇంకేమేమో ఉన్నాయి, ఎన్నో సుఖాలు, భోగాలు, అనుకూలతలు, అవేమి లోట్లేవు. కానీ ఏది లోటు? ప్రభువు పట్ల ప్రేమ లేదు, వాక్యం పట్ల శ్రద్ధ లేదు, సహవాసం పట్ల దీక్ష లేదు, సేవ పట్ల త్యాగం లేదు, ప్రభు పట్ల, ప్రభు కార్యాల పట్ల, ప్రభు ప్రజల పట్ల ఉండవలసిన అసలైన లక్షణాలు లేవు. నీ దరిద్రత పోవాలంటే నా యొక్క పనాలి, నీ దిగవరకం పోవాలంటే నా యొక్క పనాలి, నీ అంధత్వం పోవాలంటే నా యొక్క పని. ఇంతకన్నా మనకి వర్తమానం ఏం కావాలండి? ఇది నా స్వరం అని ఆయన చెప్తున్నాను. నంబర్ 1, నా స్వరం వింటే అన్నాడు. సంఘం అంతరికి కాదు, మంది మీద మీరు చదివినట్టు ఎవరు విశ్వాసిగా వ్యక్తిగతంగా ఆయన ప్రేమిస్తారని స్వరాన్ని గుర్తిస్తారు, తప్పక వారి దగ్గరికి వస్తారు. నా స్వరం, నా సహవాసం, నా సింహాసనం. ప్రార్థించాలి, చదవలసింది ప్రార్థించాలి. కృపగల మా ప్రియ ప్రభువా, మా స్థితి ఎరిగి, మా దుస్థితి ఎరిగి విడువక ప్రేమిస్తూ దర్శిస్తున్నారు. మీరు స్వరంతో మాట్లాడుతున్నారు, ఆత్మతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. స్తోత్రం. మీ ప్రియ కుమారుని ప్రభుత్వానికి అప్పగించుకునే కృపను మాకు ఇవ్వండి. ఈ నామమును ఘనపరచుమని, మంచి ముగింపు కూడికలలో అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి.